గురు బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో భరణి నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. భరణి నక్షత్రం అనేది మేషరాశిలో ఒక నక్షత్రం అండి. ఈ నక్షత్రానికి చిహ్నం ఏనుగు. అధిదేవత యముడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. అది డబ్బు విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మార్చి వరకు గురువు 2వ స్థానంలో ఉంటాడండి, అంటే వృషభ రాశిలో ఉంటాడు, అనుకూలమే. శని భగవానుడు 11వ స్థానంలో ఉంటాడు, అనుకూలమే. పెళ్లి ప్రయత్నాలలో, పెళ్లి సంబంధాల విషయంలో, సంతాన సంబంధిత విషయాలలో జాప్యం లేకుండా అనుకూలంగా ఉంటుంది. సంపాదన కూడా మొదటి 3 నెలల సమయంలోనే మీకు అనుకూలంగా ఉంటుంది. మార్చ్ నుండి మే మాసం వరకు కూడా బాగానే ఉంటుందండి. అయితే మొదటి 3 నెలలు ఇంకా అనుకూలంగా ఉంటుంది. మీ 2వ ఇంట్లో బృహస్పతి మీకు మంచి ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. సంబంధాల విషయంలో, జీవితంలో రాణించటానికి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. కార్యాలయంలో కూడా మంచి పేరుని తెచ్చుకుంటారు. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, ఈ సమయంలో అయితే మంచి పేరుని తెచ్చుకుంటారు, కీర్తిని పొందుతారు. స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టే విషయంలో కూడా గణనీయమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్చ్ 28వ తారీఖు తర్వాత వృత్తిపరంగా చాలా అంటే చాలా మార్పులు, చేర్పులు కనిపిస్తాయి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, కంఫర్ట్ జోన్ నుండి శని భగవానుడు బయటికి తీసుకొస్తాడండి. కానీ మీకు మొదట్లో కష్టంగా అనిపించినా, శ్రమ చేస్తున్నట్లుగా అనిపించినా, శని మిమ్మల్ని కష్టపెట్టి మంచి దారిలో బాగా ఎదిగేలాగా చేస్తాడు. ఒకందుకు భరణి నక్షత్ర జాతకులకు ఫ్యూచర్లో ఎదగడానికి ఇది తొలిమెట్టుగా చెప్పవచ్చు. మంచి స్థాయికి చేరటానికి మాత్రమే. కాబట్టి కష్టపడుతున్నామనో, లేకపోతే పని భారం ఎక్కువగా ఉందనో బాధపడవద్దండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మార్చ్ మాసం వరకు కొద్ది ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ మాసం తర్వాత నుండి కొద్దిగా కష్టపడినట్లుగా మీకు అనిపించినా, శ్రమ చేయవలసి వచ్చినా సరే, ఇంతకు ముందు కంటే ఎక్కువ జ్ఞానాన్ని, జ్ఞానంతో పాటుగా అనుభవాన్ని కూడా సంపాదిస్తారు అని చెప్పవచ్చు. చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు. ఆఫీస్లో కానీ, మీరు పనిచేస్తున్న చోట కానీ, బయట కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల ముందు కానీ, బంధువర్గం వారితో కానీ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలి అని మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏలినాటి శని అనేది మొదలు కాబోతుంది కాబట్టి లోక జ్ఞానాన్ని పెంచుతాడండి శని భగవానుడు. ఒకవేళ ఇప్పటి వరకు మేషరాశి వారు గనక అందరినీ నమ్మేసే స్వభావం కలవాలనుకోండి, ఇక నుండి మీలో మార్పులు, చేర్పులు అనేవి మొదలు కాబోతున్నాయి. లోక జ్ఞానం అనేది పెరుగుతుందండి. కానీ చాలామంది 190% మంది ఏలినాటి శని అంటే అందరూ భయపడతారండి. కానీ మీలో ఉన్న అపోహను తీసి బయట పారేయండి. ఏలినాటి శని సమయంలో మనిషి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం మొదలైనప్పటి నుండి బంగారానికి మెరుగు పెట్టినట్లుగా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. కాకపోతే స్టార్టింగ్లో ఖచ్చితంగా కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. గంట చేయవలసిన పని గంటన్నర చేస్తారు, కానీ అనుభవాన్ని సంపాదిస్తారు. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవటానికి ఇదే మీకు మంచి సమయం అండి.
కాబట్టి భరణి నక్షత్ర జాతకులు అందరూ ఏలినాటి శని గురించి భయపెట్టినా మీరు భయపడకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఈ 2025 నుండి 2026 వరకు మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 అండి. రాజపూజ్యం 5, అవమానం 7. మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే భరణి నక్షత్ర జాతకులకు 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి 29 నుండి ఏలినాటి శని ప్రారంభం కానుంది. అంటే శని భగవానుడు మీ 12వ స్థానంలోకి అడుగు పెట్టనున్నాడు. 2.5 సంవత్సరాల పాటు మీకు ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుందండి. తర్వాత 2.5 సంవత్సరాలు ఏలినాటి శని యొక్క 2వ దశ, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు ఏలినాటి శని యొక్క 3వ దశ. మొదటి దశలో అయితే పెద్దగా మీకు ఇబ్బందికర ఫలితాలు అయితే ఉండవండి, కాకపోతే అనుభవాన్ని సంపాదిస్తారు మీరు అంతే. 2వ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ప్రస్తుతం అంతగా భయపడవలసిన అవసరమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే భరణి నక్షత్ర జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరే ఈ సమయంలో భవిష్యత్తుకు కావాల్సినంత అనుభవాన్ని మీరు సంపాదించగలుగుతారు. ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో ఈ సంవత్సరం బాగుంటుందండి. కుటుంబ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో శారీరక శ్రమ అనేది ఇంతకు ముందు కంటే కూడా కొంచెం ఎక్కువైనట్లుగా మీకు అనిపించినా వివిధ రకాల వంటకాలను తయారు చేయటం ద్వారా లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం కానీ కొత్తగా సంపాదన మొదలుపెట్టే క్రమంలో అడుగులు వేయటం కానీ చేస్తారు. దీనితో పాటుగా రాహు యొక్క పొజిషన్ బట్టి చూసినట్లయితే ఆధ్యాత్మికతపై ఎక్కువగా దృష్టి పెడతారండి. భగవంతుడికి ఎక్కువగా పూజలు చేసే ఆస్కారం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరం మే 14వ తారీఖు నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తాడు. కాబట్టి 3వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి బృహస్పతి యొక్క సంచార ప్రభావం కారణంగా మీలో సోమరితనం అనేది పెరుగుతుందండి. అంటే పనులను వాయిదా వేస్తూ ఉంటారు. కాబట్టి పనులను వాయిదా వేయకుండా బద్ధకం మీ దరికి రాకుండా సోమరితనంగా ప్రవర్తించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఊరికే ఎవరిని ఇబ్బంది పెట్టడండి. సోమరితనం అంటే శనికి నచ్చదు. కాబట్టి యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. భవిష్యత్తులో ధనాన్ని సంపాదించడానికైనా భవిష్యత్తుకు సరిపడా అనుభవాన్ని సంపాదించడానికైనా కష్టపడటానికైనా సరే ఇదే మంచి సమయం. ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు కానీ అనుకూలమే. మితభాష చాలా అవసరమండి. ఈ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో తోటివారితో కొన్నిసార్లు అనుకూలంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు పని భారం వల్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. అలాగే మీరు ఓనర్ అయినట్లయితే మీ వర్కర్స్తో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించటం, మీ మాటను నియంత్రణలో ఉంచుకోవటం చాలా అవసరం అండి. ఇంట్లో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయం అనేది అనుకూలంగానే ఉంటుంది. నూతన ప్రయత్నాలకు అనుకూలతలు అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అంటే డిలేస్ ఎక్కువగా అవుతూ ఉంటాయండి. సాధారణంగా ఈ మేషరాశి వారికి మొదలుపెట్టిన పని 5 నిమిషాల్లోనే పూర్తయిపోవాలి, అలాంటి మనస్తత్వంతో ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో నూతన ప్రయత్నాల విషయంలో కొద్దిగా జాప్యం అనేది ఉంటుంది. కుటుంబ విషయాలు చూసినట్లయితే సాధారణ స్థాయిలో ఉంటాయండి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులందరితో కూడా సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ అంతగా మీరే ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయితే ఈ సంవత్సరంలో కొన్ని సందర్భాలలో పిల్లల యొక్క నడవడిక, పిల్లల యొక్క మాట తీరు మీకు కాస్త ఇబ్బందిని కలగజేస్తుంది. బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆర్థిక విషయాలలో వేరే వారి ఇన్వాల్వ్మెంట్ అస్సలే వద్దండి. మీ ఆర్థిక విషయాలను మీరే చూసుకోండి తప్ప వేరే వారిని కంట్రోల్ చేయనివ్వవద్దు. అయితే ఈ భరణి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, కష్టపడతారు, ఆదాయం అనేది సాధారణంగా ఉంటుంది. కానీ ఒకవేళ 2025 సంవత్సరంలో మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే ఆ విషయంలో ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముందే మీరు అన్నీ మాట్లాడుకోండి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో మీ కుటుంబ సభ్యుల జోక్యమే తప్ప అమ్మా నాన్న కానీ అత్తమామలు కానీ భార్య భర్త పిల్లలు వీరి జోక్యం తప్ప వేరే వారి జోక్యం లేకుండా చూసుకోండి.
విద్యార్థుల విషయానికి వస్తే మే మాసం వరకు బాగానే ఉంటుందండి. మార్చి 28వ తారీఖు తర్వాత శని 12వ స్థానంలోకి వస్తాడు. మే 14వ తారీఖునేమో బృహస్పతి మిథున రాశిలోకి వస్తాడు, వృషభ రాశిని విడిచిపెట్టి. ఈ ట్రాన్సిషన్ అనేది జరిగిన తర్వాత మీలో కాస్త సోమరితనం అనేది పెరుగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ సోమరితనాన్ని కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. ఒక మాటలో భరణీ నక్షత్ర జాతకులు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుంది. కానీ కష్టపడకుండా సోమరితనం పెరిగే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా శుభ కార్యక్రమాల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ ముందు వెనక ఆలోచించకుండా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఎక్కువగా ధన వ్యయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భరణీ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఎవరైతే ఉంటారో వెహికల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. వాహన సంబంధిత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బయట వారితో కానీ బంధువర్గం వారితో మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే భరణీ నక్షత్ర జాతకులు ఏ రోజు అమావాస్య వచ్చినా మీ పూర్వీకులకు బట్టలు పెట్టడం కానీ, వారికి నమస్కరించుకోవటం కానీ, వారిని స్మరించుకునే ప్రయత్నాలు చేయండి. అలానే శత్రువుల నుండి రక్షణ కోసం సుదర్శన మహామంత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయండి. మెయిన్గా ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలు కాబోతుంది. కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గించలేకపోయినా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కాస్త తగ్గుతుంది. అయితే ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటేనండి, శని భగవానుడు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి అన్నీ పంచిపెట్టేసినా, పూజలు చేపిస్తే ఇలాంటి వాటికి ఎక్కువగా సంతృప్తి చెందడండి. శనికి కావాల్సింది క్రమశిక్షణ మాత్రమే. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిని కర్మకారకుడు అంటారు. అంటే కర్మ ఫలితాలను అందజేస్తాడనమాట. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్లుగా శనికి సంబంధించిన వస్తువులంటే నువ్వుల నూనె లేదా నలుపు రంగు బట్టలు కానీ, నలుపు రంగు వస్తువులు కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ ఇలాంటివి దానంగా ఇవ్వటం వల్ల పూర్తిగా శని ప్రభావాన్ని తగ్గించలేము, కానీ కొన్ని అననుకూల ఫలితాలు అయితే తగ్గుతాయండి. అలానే భరణీ నక్షత్ర జాతకులలో సోమరితనం తగ్గాలి అన్నా, కాన్ఫిడెన్స్ అనేది పెరగాలి అన్నా మీ జాతక రుద్రాక్షను ధరించండి. భరణీ నక్షత్రానికి అధిదేవత యముడు, అధిపతి శుక్రుడండి. ఈ నక్షత్ర జాతకులు 6 ముఖాలు కల షణ్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఒకవేళ మీరు జన్మించిన పాదం ఖచ్చితంగా మీకు తెలిసినట్లయితే మొదటి పాదంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు. రెండవ పాదంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు, అంటే 4 ముఖాలు కలది. మూడవ పాదంలో జన్మించిన వారు 5 ముఖాలు కల పంచముఖి రుద్రాక్షను ధరించవచ్చు. 4వ పాదంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, అంటే 3 ముఖాలు కల రుద్రాక్షను ధరించవచ్చండి. ఈ రుద్రాక్ష ధరిస్తే మాకేం వస్తుంది అని చాలా మంది అడుగుతారు. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. మీ పైన నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మీరు అనుకున్న పనులపైన దృష్టి పెట్టగలుగుతారు. దీనితో పాటుగా ఈ సంవత్సరంలో మిమ్మల్ని మోసం చేసేవారి సంఖ్య ఎక్కువ. కాబట్టి శత్రువుల నుండి రక్షణ కోసం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సుదర్శన మహామంత్రాన్ని విన్నా, చదివినా మంచి ఫలితం ఉంటుందండి.